ఒక స్టూడెంట్, తెలుగు మీడియం స్టూడెంట్ చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలోనే చదివి ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలోనే చదివి గ్రాడ్యుయేషన్ ఒకటి ఇంగ్లీష్ మీడియంలో చేస్తున్నాడు. ఆ ఇంగ్లీష్ మీడియంలో గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు చాలా ఇబ్బందులు అతను ఏర్పడుతున్నాయి. ఫస్ట్, అతని సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్ సడన్గా ఇంగ్లీష్లో ఉండడం వల్ల ఇప్పుడు చదవడం, అర్థం చేసుకోవడం చాలా కష్టమైన పని అయిపోయింది. సరే పోనీ ఎలానో సబ్జెక్ట్ని అర్థం చేసుకుని ఎగ్జామ్ పేపర్లు క్లియర్ చేస్తూ, అరియర్స్ క్రియేట్ చేస్తూ ఆ 3 సంవత్సరాలు క్లియర్ చేసి ఆ గ్రాడ్యుయేషను బీటెక్ చేసి బయటపడుతున్నాడు. బయటపడేటప్పటికి ఇప్పుడు ఇతని కాంపిటీషన్ ఫర్ జాబ్ ఎంతమందితో ఉంది చూడండి. ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు. ఇతని దగ్గర సబ్జెక్ట్ నాలెడ్జే ఉన్నా వీళ్ళ దగ్గర ఉన్న ఇంగ్లీష్ వల్ల ఇతని అవకాశాలు చాలా తక్కువ అయిపోయింది. ఆ టైంలో కూర్చొని ఆలోచిస్తున్నాడు, లైఫ్లో నేను ఇప్పుడు నెక్స్ట్ అడుగు ఇవ్వాలంటే నాకు జాబ్ కావాల్సింది. జాబ్ కావాలంటే ఒకటి ప్రైవేట్ జాబ్, లేదంటే గవర్నమెంట్ జాబ్. ప్రైవేట్ జాబ్ అన్నా గవర్నమెంట్ జాబ్ అన్నా ఏ సబ్జెక్ట్ అన్నా నేను క్లియర్ చేయగలుగుతాను, ఎందుకంటే ఆ తెలివి నా దగ్గర ఉంది కాబట్టి. కానీ ఇంగ్లీష్ అన్న ఒక్క పేపర్లో ఇబ్బంది అవుతుంది అండ్ అక్కడ లైఫ్లో స్టక్ అయి ఉన్నాడు. జీవితంలో ఎన్నో మార్గాలు ట్రై చేసినా ఇంగ్లీష్ అనేది రావట్లేదు. సరే పోనీ ఈసారి నేనే సొంతంగా ఏమైనా చేస్తాను అని చెప్పి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యాడు. స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లో నేను ఒక 30 డేస్లో వెళ్ళి ఇంగ్లీష్ బాగా నేర్చుకుని దాని తర్వాత నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నా, నా జాబ్ ఇంటర్వ్యూస్ అన్నా నేను ఇచ్చుకుంటే నాకు ఒక మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది కదా అని ఆలోచించాడు. స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్ చేరాడు కూడా. స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్ చేరితే అక్కడ టెన్సెస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఈ 1, 2, 3, 4 ఈ 4 టాపిక్స్తోనే ఆ కోర్స్ అనేది ఫినిష్ చేశాను. సరే ఇప్పుడు నేను ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడేస్తా, నాకు జాబ్ వచ్చేస్తుంది, నా సబ్జెక్ట్ని, నా శక్తి సామర్థ్యాలను నేను ప్రజెంట్ చేయగలుగుతాను, ఈ జాబ్ కొట్టేస్తాను, నా లైఫ్ స్టార్ట్ చేయొచ్చు అని మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళాక కూడా మళ్ళీ ఏం అర్థమవుతుంది, నేను మాట్లాడలేకుండా పోతున్నా కదా. నేను మాట్లాడలేను అని కాదు, నాలో ఒపీనియన్స్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, నాకు మాట్లాడే ఐడియాస్ ఉంది, కానీ ఇంగ్లీష్లో చెప్పలేకుండా పోతున్నాను. ప్రయత్నించాను కానీ మళ్ళీ ఓడిపోయాను. సరే అని చెప్పి ఈసారి మళ్ళీ ఏమైనా వేరే ఇన్స్టిట్యూట్ వెళ్దాము, దీనికన్నా కాస్ట్లీ ఇన్స్టిట్యూట్ వెళ్దాము. 30 డే కోర్స్ కాదు, ఈసారి 45 డేస్ కోర్స్ వెళ్తాం, 60 డేస్ కోర్స్ వెళ్తాం అని ఇలా ఇన్స్టిట్యూట్స్ తర్వాత ఇన్స్టిట్యూట్స్ ట్రై చేస్తూనే ఉన్నాడు. 4-5 ఇన్స్టిట్యూట్స్ వెళ్ళాడు. కానీ ఎక్కడ వెళ్ళినా టెన్సెస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఇదే చెప్పి పంపించేస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా నాకు ఇంగ్లీష్ రాలేదు కదా, అసలు ఇంగ్లీష్ రాదేమో, నేను ఒక తెలుగు మీడియం స్టూడెంట్ని, ఇంకా తెలుగు మీడియం స్టూడెంట్ అంటే ఇలానే ఉంటారు, ఇన్ని ప్రయత్నాలు చేసి కూడా రాని ఇంగ్లీష్ ఇప్పుడు మాత్రం వచ్చేస్తుందా, అసలు తెలుగు మీడియం స్టూడెంట్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వగలుగుతారా అని సందేహం చాలా గట్టిగా గుండెలో నిండిపోయింది. ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేకుండా పోవడం వల్ల ఎన్నో అవమానాలు ఏర్పడుతున్నాయి, అవకాశాలు పోగొట్టుకుంటున్నారు. ఒక 4 ఇంగ్లీష్లో మంచిగా మాట్లాడేటప్పుడు వాళ్ళతో కలిసి ఫ్రెండ్షిప్ చేసి మన సత్తా ఏంటి అని ప్రూవ్ చేసుకున్న ఆ ఇంప్రెషన్ చేసే అవకాశం కూడా అతను సంపాదించుకోలేకుండా పోతున్నాడు. ఇన్ని ప్రాబ్లమ్స్, అవమానం, కష్టం ఎన్నిసార్లు ట్రై చేసినా రిపీటెడ్లీ ఫెయిల్ అవ్వడం వల్ల ఇంకా తెలుగు మీడియం స్టూడెంట్ ఇలానే ఉంటారు, చదివితే ఇంగ్లీష్ మీడియంలోనే చదివి ఉండాలి, ఇప్పుడు ఇంగ్లీష్ బాగా వచ్చేది, కానీ తెలుగు మీడియం స్టూడెంట్కి ఇంగ్లీష్ మంచిగా ఎలా వస్తుంది అని ఇలా ఫిక్స్ అయిపోయాడు. తన జాబ్లో అమెరికన్ యాక్సెంట్తో సెంటెన్స్ ఫార్మేషన్ చేసేటప్పుడన్నా, అది రైటింగ్ ఇన్ ఈమెయిల్స్లన్నా, స్పీకింగ్లన్నా వితౌట్ గ్రామర్ మిస్టేక్స్ నేను అనుకుంది కరెక్ట్గా చెప్పగలగడం, ఈ కేపబిలిటీని సంపాదించుకుంటే ఎంత బాగుంటుంది కదా అని ఆలోచిస్తున్నాడు. కానీ ఆ ఎబిలిటీ దొరకట్లేదు. అలాంటి టైంలోనే అతనికి ఒక సొల్యూషన్ దొరికింది.
30 days స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ విత్ మనీ బ్యాక్ గ్యారంటీ. మీకు రిజల్ట్స్ రాకపోతే మేము రిఫండ్ ఇస్తాము. 60-day కోర్స్, 45 days కోర్స్, ఇలా ఎన్నో కోర్సెస్ ఉన్నాయి. కానీ అన్ని కోర్సెస్లో కామన్గా గమనిస్తే అవి మంత్ బ్యాచ్ ఆర్ 2 months బ్యాచ్ అన్నట్టు కాన్సెప్ట్తో ఉంటుంది. ఎందుకంటే ప్రతి నెల బ్యాచ్ ఇంటేక్ తీసుకుంటే వాళ్ళకి బిజినెస్ వస్తుంది కాబట్టి. సో ఈ స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్ అని మార్కెట్లో తెచ్చినప్పుడే వాళ్ళు ఎలా ఆలోచించారంటే మంత్లీ బ్యాచెస్ తీసుకుంటే మంత్లీ ఇంటేక్ ఉంటుంది, మనకు కూడా డబ్బు వస్తుందని కమర్షియల్గా ఆలోచించి పెట్టిన ఇన్స్టిట్యూట్సే తప్ప నేను ఇన్స్టిట్యూట్ అని రన్ చేస్తే ఇక్కడ వచ్చే ఏ తెలుగు మీడియం స్టూడెంట్ అయినా ఖచ్చితంగా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాల్సిందే అని ఆలోచించలేదు. కానీ మేము ఆలోచించాము. కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఒక లింగ్విస్టిక్ డెవలప్మెంట్ అప్రోచ్. లింగ్విస్టిక్ డెవలప్మెంట్ అంటే మెదడు ఒక భాషను ఎలా నేర్చుకుంటుందో దానికి 10 లాంగ్వేజ్ లెర్నింగ్ ఏరియాస్ ఉంటాయి. ఆ 10 లాంగ్వేజ్ లెర్నింగ్ ఏరియాస్ స్టార్ట్ ఫ్రమ్ బేసిక్ గ్రామర్, అడ్వాన్స్డ్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, ట్రాన్స్లేషన్, రీడింగ్, కాంప్రిహెన్షన్, వొకాబులరీ, లిస్నింగ్, రైటింగ్, స్పీకింగ్. ఇలా 10 లాంగ్వేజ్ లెర్నింగ్ ఏరియాస్ ప్రతి భాషలో ఉంటుంది. ఇంగ్లీష్ మన మాతృభాష కాదు, సెకండరీ లాంగ్వేజ్ కూడా కాదు. అంటే ఇండియన్స్కి ఇంగ్లీష్లో మాట్లాడి విని నేర్చుకునే అవకాశం లేదు, ఎందుకంటే ఇక్కడ ఎవరు ఇంగ్లీష్ మాట్లాడరు కాబట్టి. దిస్ ఈజ్ అ ఫారిన్ లాంగ్వేజ్. ఒక ఫారిన్ లాంగ్వేజ్ బ్రెయిన్ ఎలా నేర్చుకోవాలంటే ఈ 10 లాంగ్వేజ్ లెర్నింగ్ ఏరియాస్ పైన గ్రిప్ ఉంటే ఖచ్చితంగా సెంటెన్స్ ఫార్మేషన్, రైటింగ్ అండ్ స్పీకింగ్ మంచి గ్రిప్ వస్తుంది. ఒక కంప్లీట్ సొల్యూషన్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఇవ్వాలి. మంత్స్ బై మంత్స్ బ్యాచెస్ పెట్టుకోవడం కాదు, ఇక్కడ వస్తే ఒకటే రిజల్ట్, ఖచ్చితంగా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకరే అవ్వాలి. ఎంత టైం అయినా పర్వాలేదు, కానీ కరెక్ట్ ప్రాసెస్ని కనుక్కొని స్టూడెంట్స్తో చేపిస్తే అతను ఎలా తెలుగు మీడియం స్టూడెంట్గా ఉండి గ్రాడ్యుయేషన్ అయ్యాక కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న అవస్థలు పడాడు, కానీ అతనికి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ, రైటింగ్ ప్రొఫిషియన్సీ అనే సామర్థ్యం కలిసిపోతే అతని లైఫ్లో ఎన్నో అవకాశాలు ఓపెన్ అవుతాయి. సో అలాంటి కాంపిటెన్స్ ఇవ్వాలి తెలుగు మీడియం స్టూడెంట్స్కి. వాళ్ళని కూడా ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్తో సరి సమానంగా చేయాలి అని చెప్పే ద కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ విత్ లింగ్విస్టిక్ డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు. సార్, మీరు ఎక్కడ ఇన్స్టిట్యూట్స్ పెట్టుకోలేదు, మరి కోర్స్ ఎవరు తీసుకుంటారు, అసలు ఇన్స్టిట్యూట్స్ పెట్టకుండా స్టూడెంట్స్ ఎలా నేర్చుకుంటారు, రిజల్ట్స్ ఎలా వస్తాయి, ఇదంతా వర్కౌట్ అవుతుందా? నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు వచ్చిన ప్రశ్నలు ఇవి, కానీ నేను స్టార్ట్ చేశాను. ఎక్కడ ఇన్స్టిట్యూట్స్ పెట్టుకోలేదు, ఎక్కడ కమర్షియల్ వైజ్ బ్యాచెస్ నడపాలని చెప్పి ఎక్కడ స్టార్ట్ చేయలేదు. ఐ బిలీవ్డ్ ఇన్ మై ఐడియా. ఏ పని చేస్తే ఒక తెలుగు మీడియం స్టూడెంట్ ఖచ్చితంగా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అండ్ రైటింగ్ ప్రొఫిషియన్సీ సంపాదించుకోగలుగుతారో ఆ పనిని కనుక్కున్నాను. ఆ పనిని 10 months స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్గా డెవలప్ చేశాము. ఈ పని చేస్తే ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాల్సిందే. దట్ ఈస్ ద ఓన్లీ రిజల్ట్ with Kevin's complete spoken English course. This is Nagaraj. I explain about globalization. Thus, I would like to conclude that globalization has not only paved way for elevating developing countries from the clutches of poverty, but also helped achieve sustainable economic. Hi, my cookery book. Do you want to cook all the varieties of food items in less time? We have a special cooking book. It contains the preparation of all the varieties of delicious food items which will be prepared in less time. Hi guys, my name is Sai Krishna. I studied in Sankeetika Engineering College and I'm a passed out guy in 2017, and luckily I got placed in Lumen Engineering Services with a decent package. And yesterday I heard that lot of big companies are coming to conduct campus drives in our college this year. So I want to wish all the final year students all the best, and go and register yourself in college and get a chance to attend that interviews. All the best. ఎక్కడ ఇన్స్టిట్యూట్ రాకుండా ఈ రిజల్ట్స్ ఎలా సంపాదించామంటే, నేను మీ ఇంటికి రావడం ఇంపార్టెంట్ కాదు, మీరు నా ఇన్స్టిట్యూట్ రావడం ఇంపార్టెంట్ కాదు, కానీ మీరు 10 సంవత్సరాలుగా ఏదైతే కోర్స్ మేము ఏమైతే వర్క్ చేస్తున్నామో 10 yearsగా మీరు స్కూల్లో పోగొట్టుకున్న పని చేస్తున్నాము. ఆ ఫౌండేషన్ ఎక్కడో మీరు మిస్ అయి ఉంటారు. మేబీ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వల్ల కావచ్చు, ఆర్
అంటే మీరు నెగ్లిజెంట్ ఆర్ లేజీ ఆర్ కేర్లెస్ అయి ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండే రీజన్ ఉంటుంది. ఆ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ రీజన్ వల్లనే మీరు ఎన్నో ఫౌండేషన్స్ పోగొట్టుకున్నారు. ఈరోజు మీలో ఇంత సబ్జెక్ట్ అండ్ కాంపిటెన్స్ ఉన్న అవస్థలు పడుతున్నారు. ఈ 10 months లింగ్విస్టిక్ డెవలప్మెంట్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్లో మనం చేసేది ఏంటంటే ఆ ఫౌండేషన్ని కవరప్ చేస్తున్నాం. సో మీరు ఈ ఫౌండేషన్ ఏమైతే మిస్ చేశారో అది కవరప్ చేయాలి అంటే మీరు ఈ కోర్సులో చెప్పే హోంవర్క్ చేయాలి. ఆ హోంవర్క్ చేసేటప్పుడే మీరు 10 years మిస్ చేసిన ఫౌండేషన్ కవర్ అవుతుంది. దీనిపైన రైటింగ్ ప్రాజెక్ట్స్ అంటే మీరే సొంతంగా రాయడం, స్పీకింగ్ ప్రాజెక్ట్స్ అంటే మీరే సొంతంగా రాయడం అనే యాక్టివిటీస్ జరుగుతున్నాయి. కాబట్టి కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్లో రిజల్ట్స్ అనేది వస్తుంది. వీఆర్ ద ఓన్లీ ఇన్స్టిట్యూట్ దట్ ప్రౌడ్లీ పబ్లిషెస్ అవర్ స్టూడెంట్స్ రిజల్ట్స్ ఆన్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఎందుకంటే వీళ్ళు సార్ చెప్పేది అర్థమైంది, అవును నేను 10 years నేను చాలా తప్పు చేశాను, 1st class to 10th class ఎన్నో మిస్ అయ్యాను, ఇక్కడ సార్ చేపిస్తున్నారు. 10 months కోర్స్ అని చూడకూడదు, 10 years మిస్ అయింది 10 monthsలో కవర్ చేస్తున్నాను అన్నట్టు చూడండి. దెన్ దిస్ ఈస్ అ రైట్ సొల్యూషన్ ఫర్ యూ. సో ఇన్ని సంవత్సరాలుగా ట్రై చేసి రాలేనిది కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ చేరితే వచ్చేస్తుందా? నో, మీరు హోంవర్క్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. దట్ ఈస్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. సో మీరు కూడా ఇఫ్ ఐ వాంట్ టు బికమ్ అ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అండ్ ప్రొఫిషియంట్ రైటర్, నేను అనుకుంది రాయాలి, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అనేది నాకు ఆటంకంగా ఉండకూడదు, నేను అనుకుంది నేను రాయగలగాలి, నేను అనుకుంది నేను మాట్లాడగలగాలి వితౌట్ గ్రామర్ మిస్టేక్స్, దెన్ లెర్న్ ద కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ విత్ లింగ్విస్టిక్ డెవలప్మెంట్. జాయిన్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్.